పడింది బొమ్మ చూడు. సంద్రమే స్నేహమై కలిపిందాలను, మేఘమే గుండెలో దాచిందా చినుకులను. ఎక్కడైనా పిల్లల కళల్ని తల్లిదండ్రులు నిజం చేస్తారు, కానీ నా కొడుకు తల్లిదండ్రుల సొంత ఇంటి కళని తను నిజం చేస్తున్నాడు. చూడవే వాడు పొగరు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలా మాట్లాడుతున్నాడు. అబ్బో ఇదో పెద్ద కృష్ణదేవరాయల ఫ్యామిలీ, దాని ఉద్దేశాన్ని పుట్టాను. మరి అసలు నువ్వు నా నాన్నవేనా? కాదురా, బిజినెస్ మ్యాన్. సరిగా ఇష్టపడుతున్నాను అంకల్. మీరు ఓకే అంటే నేను తనతో మాట్లాడతాను. మెరుపై నువ్వు చేరుకుంటే మనసై నిన్ను పోల్చుకున్నా. ఏంటి రవి ఇది? తెల్లంటారు సార్, ఒకటే కదా. ముందు నేను ఒకనే రవి. దేశం అంతా పాతుకుపోవాలా, ఇది ఒకటే. తర్వాత అంతా పాతుకుపోద్ది. ఈలోపే అంతా సాధించాలి. ఈ భయాలన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మండి. ఇలా జనాల్ని మోసం చేసే ప్రతి దొంగ నా కొడుకు వెళ్ళి డీజీపీ ఆఫీస్ లో లొంగిపోతాడు. వాడికి లొంగిపోగానే వాడికి జబ్బు వస్తుంది. జబ్బు రాగానే వాడిని వెనకాల డోర్ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సిటీ మొత్తం వెతికిస్తున్నాను బావ, వాడిని వదిలే ప్రసక్తే లేదు. అసలు ఆ నాగరాజు గారు ఏ కలుగులో దక్కున్నాడు రా.